మిరాయి టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో ముఖ్యంగా తేజ సజ్జా మరి ఆయన హనుమాన్ మూవీతోని అండ్ ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టిల్ అప్పటి వరకు ఆ సినిమా చేసేంత వరకు కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా అందరికీ తెలిసి ఏదో చిన్న చిన్న సినిమాలు చేసి ఓకే మంచి పేరు అయితే ఉంది. సో ఎప్పుడైతే హనుమాన్ మూవీ చేశాడో ప్రశాంత్ కాంబినేషన్లో మరి ఆ సినిమా తర్వాత ఖచ్చితంగా ఈయనకు వచ్చిన క్రేజ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అప్పటి నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తాడు, హనుమాన్ 2 కూడా ఉంటుంది. సో మరి దాని తర్వాత ఇంకా ఏ సినిమా చేస్తాడు, ఏ విధంగా ఉంటుంది చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం రీసెంట్గా మిరాయి సినిమా నుంచి టీజర్ అయితే వచ్చింది. సో అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఒక యాక్షన్ అడ్వెంచర్ అదేవిధంగా థ్రిల్లింగ్గా చాలా అద్భుతంగా ఉండబోతుందని అయితే క్లియర్గా అర్థమైపోతుంది. సో దానికి తోడు ఈ సినిమాలో మంచు మనోజ్ గారు కూడా విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే 2 minutes 19 seconds అయితే నిడివి ఈ యొక్క టీజర్ అయితే ఉంది. సో ఇందులో చూస్తే కథను రివీల్ చేసే ప్రయత్నం చేశారంటే కనిపించినట్టు ఒక పాయింట్ దొరకనట్టు చాలా అంటే చాలా అద్భుతంగా విజువలైజేషన్ కావచ్చు, చూపించే విధానం కావచ్చు చాలా అద్భుతంగా ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ తేజ సజ్జ గారికి ఖచ్చితంగా ఇది ఒక మంచి బంపర్ హిట్ రాబోతుంది మిరాయి రూపంలో అని కూడా ఇప్పుడు ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడ చూపించిన పాత్రలన్నీ కూడా ముందుగా ఫైటింగ్ సీన్స్ కావచ్చు, అడ్వెంచర్ థింగ్స్ కావచ్చు. సో ఈ విధంగా ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు మంచు విష్ణు గారు విలన్గా ఎంట్రీ ఇవ్వడం కావచ్చు, ఆయన వచ్చిన తర్వాత మరి కొద్దిసేపు ఫైటింగ్ చూపించి సో అప్పుడు ఒక మిరాయి అనే ఆయుధం గురించి ఇక్కడ ఈయనకు చెప్పడం కావచ్చు, ఈయన ఆయుధం కోసం అంటే ట్రై చేయడం కావచ్చు. సో ఇలాంటి ఒక అడ్వెంచర్ మూవీ థ్రిల్లింగ్ చాలా అద్భుతంగా ఒక హాలీవుడ్ రేంజ్లో మనము ఏ విధంగా అంటే ప్రజెంట్ జనరేషన్లో హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వస్తాయి, మనం ఒక వేరే లోకానికి వెళ్ళిపోయామన్నట్టు 3Dలో చూస్తే ఖచ్చితంగా అదే విధంగా అలాంటి ఒక అనుభూతి పొందుతాం. సో ఇప్పుడు అదే రేంజ్లో మన తెలుగు సినిమా వాళ్ళు కూడా ఏమాత్రం కూడా తగ్గరు. సో అలాంటి సినిమాని కూడా తేజ సజ్జ రూపంలో మిరాయి రూపంలో తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా బంపర్ హిట్ కొడుతుంది. మరొక హిట్ మాత్రం పక్కా తేజ సజ్జ అకౌంట్లో పడిపోతుంది. ఇక రాసి పెట్టుకోండి అని అందరూ కూడా అనుకుంటున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా ఏమైనా వస్తాయా, సినిమా మాత్రం పక్కా హిట్ అని అందరూ కూడా నమ్ముతున్నారు.